మీరు వచ్చారా? సత్రంగా ఉండే ఆ సత్రం తీసుకోకుండా లక్షణంగా తినండి. హైవే స్టేషన్ రెండు ఉంటాయి. బయట ఉంటుంది. మందులు పోయేలా కానీ నేను పోతారు బండి లేక మనం అవసరం కూడా వస్తున్నా తీసు వీడికి రాసిందనా ఉండాలి ఆడగాని చేపలు అది లైట్గా వస్తున్నాం. మెరిక్యూరా మెక్యూరా అంటారు ఇది. బాగుందిరా నీళ్ళు బాగా పాల్చి బాగా గుండం ఇదేనేమో. ఇదే గుండం ఇదే. ఇంకా స్పీడ్గా దుంకుతాయి రెడీ మళ్ళీ దుంకుతానే. నీళ్ళు బాగున్నాయి మంగళూరు సైడ్ కన్నా. ఫోటో నువ్వు పెట్టుకో రెడీ రెడీ పెట్టు. ఊరికే కాదు 50 రూపాయలు ఇవ్వాలా. ఇటు కళ్యాణంలో పాల్గొనలేను. ఇప్పుడు కార్యనిర్వహణాధికారి శ్రీ స్వామివారికి విరాళాలు ఇవ్వగలుగుతున్నారు. ఎవరైనా కార్యనిర్వహణాధికారి ఎక్కొచ్చు. నువ్వు అటుండు నేను తీస్తలే.
ఇంత పైన ఉన్నాడు. శ్రీ స్వామివారికి తొడుగు తొడిగారు, ఊరికి ఫేస్ ఒక్కటి కనిపిస్తుంది. శ్రీ సేగు రంగయ్య గారు, వారి కుమారులు ఆకవేటి గ్రామము, రాచర్ల మండలం, ప్రకాశం జిల్లా వాటర్ ఫిల్టర్ కూలర్ ఏర్పాటు చేయించినారు. వారిని వారి కుటుంబాన్ని ఆ నెమలిగొండ రంగనాయక స్వామి ఎల్లవేళలా కాపాడుగాక. మరియు కంచర్ల రంగస్వామి గారు, సన్నా బాలయ్య, వారిని వారి కుటుంబాన్ని ఆ నెమలిగొండ రంగనాయక స్వామి ఎల్లవేళలా కాపాడుగాక. శతపత్రి స్వామివారికి తలుపులు ఏర్పాటు చేయించారు. వారిని వారి కుటుంబాన్ని నమస్కారం అండి. నేను శ్రీ నెమలిగొండ రంగనాయక స్వామి దేవస్థానం, పుల్లంచెరువు గ్రామం, రాచర్ల మండలం, ప్రకాశం జిల్లా దేవస్థానం కార్యనిర్వహణాధికారి. నా పేరు ఎం నాగయ్య. స్వామివారి యొక్క తల పురాణం. స్వామివారు ఎంతో విశేషమైనటువంటి స్వామివారు. మనకి గిద్దలూరు నుంచి 25 కిలోమీటర్ల దూరంలో శ్రీ నెమలిగొండ రంగనాయక స్వామి వారు వేచేస్తున్నారు. పచ్చని అటవీ ప్రాంతంలో, నల్లమల అరణ్యంలో, పచ్చని అటవీ ప్రాంతంలో గుండ్లకమ్మ నదీ తీరమున స్వామివారు వేచేస్తున్నారు. ఇక్కడ స్వామివారు స్వయంగా నిలుస్తున్నారు. మయూర మహర్షి అమ్మకి తపస్సు చేసి బ్రహ్మ యొక్క తపస్సుకి మెప్పించి ఆయన యొక్క ఆశీర్వాదం పొంది స్వామివారి గుండం నెమలముక్క ఆకారంలో స్రవి అక్కడ నుంచి స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అందుకనే నెమలముక్క ఆకారంలో గుండం ఉంటుంది కాబట్టి నెమలిగుండం అనే పేరు ఇక్కడికి వచ్చినది. అదే విధంగా ఈ స్థానిక ప్రాంతంలో చెంచులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. చెంచుల్లో లక్ష్మి అనే అమ్మవారు స్వామివారిని వివాహం చేసుకోవాలనే సంకల్పంతో మయూర మహర్షి దగ్గరకు వచ్చి చెప్పడం జరుగుతుంది. ఇద్దరూ కలిసి బ్రహ్మకు తపస్సు చేసి
బ్రహ్మ ప్రత్యక్షమయ్యి స్వామివారి అమ్మవారికి వరం ఇవ్వగా స్వామివారిలో అమ్మవారు తన్మయం చెందారు. ఆ విధంగా స్వామివారిని అమ్మవారు వరించడం జరిగింది. అదే విధంగా ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాల్గొన పౌర్ణమి రోజు స్వామివారికి అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. సంవత్సరం మొత్తంలో 3 రోజులు దేవస్థానం భక్తుల యొక్క దర్శనార్థం తెరిచేయడం జరుగుతుంది. మిగతా అన్ని రోజుల్లో కూడా ఒక శనివారం మాత్రమే స్వామివారికి భక్తుల దర్శనార్థం ఏం చేయడం జరుగుతుంది. ఈ విధంగా స్వామివారు భక్తుల యొక్క కోరికలను వారి కోరిన కోరికలను వెలువెలుపుగా ఉండి ఇక్కడ ఆర్థిక సమస్యలు గాని నిరుద్యోగ సమస్యలు గాని ముఖ్యంగా సంతానం లేని వారికి గర్భఫలము వస్తారు. అదే విధంగా ఇక్కడ వివాహం లేని వారికి కూడా ఇక్కడ స్వామివారిని వచ్చి మొక్కుకున్నట్లయితే గుండంలో స్నానమాచరించి స్వామివారిని మనస్ఫూర్తిగా ఏది కోరుకున్నా గానీ కంపల్సరీ అది జరుగుతుందని ఇక్కడ ప్రతీతి. అందుకనే పొంగు బంగారంగా స్వామివారిని ఇక్కడ అందరూ వచ్చి భక్తులు సేవిస్తూ ఉంటారు. ఆ విధంగా స్వామివారు దేదీప్యమానంగా పూజలు అందుకొని వెలుగొందుతున్నారు. స్వామి ఇక్కడికి వచ్చే భక్తులకు ఏమైనా ఏర్పాట్లు అంటే భోజనంగా మంచినీటి వసతి, స్కూలైన వసతి, అదే విధంగా వెండా వేడి మీద తగలకుండా రేకులు ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. చల్లటి మంచినీళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే విధంగా వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఎటువంటి లోటుపాటు లేకుండా అన్నదాన కార్యక్రమం ఎంతమంది అదే విధంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అల్పాహారం గాని మధ్యాహ్నం అన్నదానం గాని అన్ని సౌకర్యాలు భక్తులకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీ నెమలింగ నాయక స్వామి వారి దేవస్థానం చెప్పిన నేను చందవరం వెంకటరంగారు నా పేరు. ఇక్కడ నెమలింగ నాయక స్వామి దేవస్థానం. నెమలి అంటే ఇక్కడ ఈ పిల్ల బ్రహ్మేశ్వరం దగ్గర పిల్లబ్రహ్మ పుట్టి ఇటు ప్రవహిస్తూ పోతూ ఉన్నటువంటి సమయంలో స్వామి వారి యొక్క శిష్యుడైనటువంటి మయూర మహర్షి వారు తన ముక్కుతో కుంచెతో ఆ గుండాన్ని తయారు చేయడం జరిగింది. అలాగా తయారు చేసిన తర్వాత స్వామివారి యొక్క ఆ గుండం తయారు చేస్తున్నటువంటి సమయంలో మనం ముందు ఉన్నటువంటి స్వల్పాకారం గల విగ్రహం ఆ గుండంలో ఉంటే తీసుకొని వచ్చి మయూర మహర్షి వారు, మానవ ప్రతిష్ఠ కాదు, మయూర మహర్షి వారే ఇక్కడ స్వామివారి యొక్క శిష్యులే ప్రతిష్ఠ చేయడం జరిగింది. వెనక ఉన్నటువంటి కొండ శ్రీరంగం కొండ. ఆ కొండకే వెలిసినటువంటి స్వామి ఆకారం ఉన్నది నిరాకారం సాలగ్రామం కాబట్టి ఆ కొండకే వెలిసినటువంటి స్వామి శ్రీరంగనాయక స్వామి. ఆయన స్వల్పాకారం గల విగ్రహము గుండంలో మయూర మహర్షి వారు తయారు చేస్తుండగా తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది మయూర మహర్షి. అలా చేసిన తర్వాత స్వామివారు ముందు ఆ యొక్క నెమలి గుండం, నెమలితో తయారైనటువంటి గుండం కాబట్టి నెమలి శ్రీరంగనాయక స్వామి, శ్రీ నెమలి రంగనాయక స్వామి నామదేవం క్షేత్రానికి స్వామివారే పెట్టడం జరుగుతుంది. జై శ్రీరామ్. సార్ మీ పేరు చెప్పండి సార్. చెప్పింది అన్నవరం వెంకటరంగాచార్య. థ్యాంక్ యూ సార్. బాగానే ఉంటుంది. మైక్ ఉంటే మైక్ తొందరగా నాకు మైక్ తెచ్చుకుంటే సరే. మైక్ ఒక్కటి ఉండే కానీ అల్లాడు ఈరోజు అన్న. మైక్ ఉండే అల్లాడు ఈరోజు.
మాకు పాండ్యం మాది రిపోర్టర్. వినిపిస్తుందా? ఇట్లమ్మా కొంచెం కానీ ఉండిలే అమ్మవారి హారతిలే కొంచెం మీ అదృష్టానికి ఎవరు లేకుండా ఇప్పుడు మీరు పోయినసారి మా అబ్బాయి నేను వచ్చాను. అమ్మాయి ఉంది వచ్చినారా గుహ ఏం స్వామి భద్రనారాయణ దాడతా కదా మాత అన్నపూర్ణేశ్వరి
పోతా